हेलो एंड वेलकम टू माय चैनल ट्रेड विद गोपी। अभी हम देखेंगे निफ्टी का एनालिसिस రేపటి గురించి సారీ హిందీకి వెళ్ళిపోయాను. రేపటి గురించి అనాలిసిస్ చేద్దాం. దానికన్నా ముందు ఈరోజు ఏం జరిగిందో కొంచెం డీటెయిల్గా స్టడీ చేద్దాం. ఓకే, చూడండి, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాక ఏం చేసిందంటే ఇట్ ట్రై టు ఫిల్ ద గ్యాప్. స్టార్టింగ్లోనే గ్యాప్ ఫిల్ చేసేసింది ప్రీవియస్ డే లో దాకా. దాని తర్వాత ఏమైంది చూడండి, గ్యాప్ ఫిల్ అయ్యాక చాలాసేపు ఇక్కడ ఈ జోన్ బ్రేక్ కాకుండా చాలాసేపు సస్టైన్ అయింది. సస్టైన్ అయ్యి ఈ జోన్ బ్రేక్ చేసింది. రైట్, బ్రేక్ చేసి ప్రీవియస్ డే ఫ్రైడే రోజు ఎక్కడైతే క్లోజింగ్ ఉన్నామో ఈ క్లోజ్డ్ ఓవర్ దేర్. అయితే ఇక్కడ మీరు పెద్ద టైం ఫ్రేమ్లో ఒకసారి చూసుకుంటే దిస్ ఇస్ ఏ వెరీ బిగ్ సెల్లింగ్ జోన్. ఇక్కడ నుంచే చాలా పెద్ద సెల్లింగ్ వచ్చింది. రైట్, వీఆర్ ఎట్ ది సేమ్ ఎగ్జాక్ట్ పాయింట్. సో అందుకే మనం మొన్న ఏం చెప్పామంటే ఈ జోన్ బ్రేక్ అయితేనే మీరు అప్ సైడ్ చూడండి అని చెప్పాను. 320 చెప్పుకుంటాను నేను, నాకు తెలిసి 300 పైన క్లోజింగ్ ఇస్తేనే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ అన్నాం. సో మన మార్కెట్ ఇక్కడ నుంచి నేను 300 పైన అయితే అన్నాను. అయితే గ్యాప్ డౌన్ అయినప్పుడు ఐ ఎక్స్ప్లెయిన్ యూ గైస్ హౌ టు ట్రేడ్. గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏం చేయాలి, గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూసుకొని దాని హై మార్క్ చేసుకోండి, హై అండ్ లో మార్క్ చేసుకోండి. దానిపైన ఉందనుకోండి లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ ఓన్లీ. దీని కిందకి వెళ్తే డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడాలి. దట్స్ హౌ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ స్ట్రాటజీ వెన్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ అకార్డింగ్ టు యువర్ ప్రీవియస్ ప్లాన్. ఒకసారి మీరు ఒక ప్లాన్ అనుకున్నారు, ఆ ప్లాన్ ప్రకారం మార్కెట్ వెళ్ళట్లేదు, అప్పుడు మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు చేంజ్ ది ప్లాన్. యూ హ్యావ్ టు, మీరు ఏం చేయాలంటే అప్పుడు అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, మనం అనుకున్నది ఇట్లా, అది అవ్వలేదు, సో ఇక్కడ నుంచి మనం ట్రేడ్స్ తీసుకోవాలంటే ఏం చేయాలి, అలా మీరు ప్లాన్ చేసుకొని యూ షుడ్ హ్యావ్ మల్టిపుల్ ప్లాన్స్. ఒక 2-3 ప్లాన్స్ ఉండాలండి ఒక రోజుకి. అప్పుడే మీకు ట్రేడ్ చేయడం ఈజీ అవుతుంది. లేదు మీరు ఒకటే అనుకున్నారు, ఓకే నేను 24,300 క్లోజింగ్ ఇస్తేనే నేను ట్రేడ్ చేద్దాం అనుకున్నాను, లేకపోతే లేదు అనుకున్నప్పుడు అప్పుడు డౌన్ సైడ్ వెళ్తే కూడా నేనేం చెప్పాను, దీని కిందకి వెళ్తే 24,000 కిందకి వెళ్తేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ చేసి అని చెప్పాను. సో అది అవ్వలేదు కాబట్టి ఇంక మనకి ఏమి ట్రేడ్ లేదంటే, ఈరోజు ఏం ట్రేడ్ లేదంటే చూడండి ఇదంతా మంచి అప్ సైడ్ ట్రేడే అయింది వాళ్ళంతా. అప్ సైడ్ అసలు ఈ ట్రెండ్ లైన్కి హాయిగా వెళ్ళిపోయింది. అంటే మీరు ముందైనా కూడా ఫస్ట్ పొద్దున్న ఇక్కడ ట్రెండ్ లైన్ పెట్టుకొని ఉన్నా, చూడండి ట్రెండ్ లైన్ పెట్టుకుంటే దానిపైనే ఉన్నాం. తర్వాత ఇలా అయింది అది ట్రెండ్ లైన్. రైట్, ట్రెండ్ తర్వాత బ్రేక్ అయింది అనుకుంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకొని స్ట్రక్చర్ చూసుకోవాలి ఎప్పుడు, అంటే మార్కెట్ స్ట్రక్చర్. ఇప్పుడు హై అయింది, ఇది హై, దీనిపైన ఇది హై, దీనిపైన ఇది హై అయింది. అయితే ఐదర్ ఈ స్ట్రక్చర్ బ్రేక్ అవ్వాలంటే ఐదర్ ఈ జోన్ కింద ఒక క్యాండిల్, రెడ్ క్యాండిల్ క్లోజ్ కావాలి, లేకపోతే ఈ క్యాండిల్ కింద ఒక రోజు కావాలి, అప్పుడే మీకు డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టు. ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడి తర్వాత ఇది హై, రైట్, దీని తర్వాత ఇది హై, దీని తర్వాత ఇది హై. అయితే దీని హై కింద మనం చూడండి, దీని కింద ఒక స్ట్రక్చర్ క్లోజ్ అయింది, కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. అయితే ఈ క్యాండిల్ కిందే ఉన్నాం మనం ఇప్పుడు. కానీ ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ కింద ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ కావాలి. యాక్చువల్లీ చెప్పాలంటే మీకు ఇప్పుడు ఈ క్యాండిల్ కింద ఒక ఏదైతే హై ఉందో దాని క్యాండిల్ కింద ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ కావాలి. చూడండి ఇక్కడ అక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇప్పుడు దీని కింద క్లోజ్ అయితే అప్పుడు ఈ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. చేంజ్ ఎలా అవుతుంది అంటే చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ప్రీవియస్ హై ఇది, రైట్, ఇప్పుడు ఇది ఇప్పుడు తర్వాత ఏమవుతుందో క్యాండిల్ వెళ్ళి మళ్ళీ దీన్ని టచ్ అయ్యి మళ్ళీ కింద, అలాగా ఇది ఇలా స్లోప్ రావాలి. ఇలా స్లోప్ అయితేనే అప్పుడు ఈ వెళ్ళి క్యాండిల్ టచ్ అయ్యి కిందకి వస్తా ఉంటే ఈ స్ట్రక్చర్ మారుతుంది. ఇప్పుడు ఈ హై బ్రేక్ చేసాం మనం, దాని కింద లో ఒకటి బ్రేక్ అయింది, నెక్స్ట్ హై ఏంటి ఇది, దీని కిందకి కూడా మళ్ళీ రావాలి. దీని కిందకి వస్తే మనకి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ కింద యూ విల్ సీ డౌన్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవాలి. దట్స్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. ఓకే, సరే, ఇదంతా మాకు ఎందుకు సార్, ఇప్పుడు ఎక్స్పైరీ రోజు ఏంటో చెప్పండి. రైట్, కమింగ్ టు ద పాయింట్ నౌ. ఓకే, ఇప్పుడు రేపటికి ఏంటి మన ప్రాసెస్, సింపుల్. చూడండి పెద్ద టైం ఫ్రేమ్లో ఫస్ట్ చూద్దాం. చూడండి ఇక్కడ మళ్ళీ ఇట్స్ స్టిల్ దిస్ జోన్ ఇస్ సెల్లింగ్ జోన్.
ఇది మీరు ఎంత కాదనుకున్నా గానీ ఇది సెల్లింగ్ జోన్ అండి. ఈ సెల్లింగ్ జోన్ ఇప్పుడు ఓకే. ఇది మనకి సెల్లింగ్ జోన్. ఈ సెల్లింగ్ జోన్ పైనకెళ్ళాక గూడా మీరు ఆప్షన్ చైన్‌లో చూస్తే 24,300 విల్ బి స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఐ కెన్ అష్యూర్ యూ థట్. 24,300 విల్ బి స్ట్రాంగ్ రెసిస్టెన్స్. వాల్యూమ్ అక్కడ ఎక్కువ ఉండుండొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీకు డౌన్ సైడ్ ట్రేడ్స్ కావాలి అంటే దీని కింద క్లోజ్ కావాలి సింపుల్‌గా. దీని కింద క్లోజ్ అయితేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. అది కూడా నేను చెప్పేదంటే ఇక్కడ కూడా కాదు నేను చెప్పేది. ఇగో దీని కింద సారీ. ఐయామ్ సారీ. ఇది దీని కింద. దీని కింద క్లోజ్ అయితేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఓకే. ఇప్పుడు మనం చిన్న టైం ఫ్రేమ్‌లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకుందాం. 1 లెవెల్స్ అడ్జస్ట్ చేసుకున్నాం. దెన్ యూ విల్ నో హౌ థింగ్స్ ఆర్. ఓకే. నౌ డౌన్ టు 15 మినిట్స్. ఇప్పుడు చూడండి. ఇంత టైట్ రేంజ్ ఉంటుంది రేపు. సో మీకు 24,300 పైకెళ్తే లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్ అండ్ 24,112 కింద 100 కిందకెళ్తే 24,100 కిందకెళ్తే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. దట్స్ బెటర్. రైట్. 24,090 దీని కిందకెళ్తే లుక్ ఫర్ డౌన్ సైడ్. డౌన్ సైడ్ చూసినప్పుడు మీకు ఫస్ట్ టార్గెట్ విల్ బి దిస్. ఇవాళ లో. ఓకే. సో అదెంత 23,996 2390 నుంచి 23,990 100 పాయింట్స్ ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత యూ కెన్ లుక్ ఫర్ దిస్ టార్గెట్ 23,940. దీని కిందకి వెళ్తే యూ కెన్ లుక్ ఫర్ అదర్ టార్గెట్స్ విచ్ విల్ బి లైక్ 23,870. ఇవి నేను చూస్తున్నాను డౌన్ సైడ్ ట్రేడ్స్. అప్ సైడ్ ట్రేడ్స్ సింపుల్ 300 పైన క్లోజింగ్ ఇస్తేనే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. అప్పుడు కూడా టార్గెట్స్ ఏంటి అంటే 300 పైన వస్తే కెన్ లుక్ ఫర్ 355, 400 అంటే 380 ఉంది. 380 సారీ 380 దాని పైనకి వెళ్తే లుక్ ఫర్ 400 400 ఇంతే. దీనికన్నా పైకి వెళ్తే మీరు ఇక్కడ దాకా వెళ్ళచ్చు 430 మ్యాక్సిమం. ఓకే. దిస్ ఇస్ బికాస్ ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లర్స్ ఉన్నారు యాక్టివ్గా. సో మీకు సెల్లింగ్ స్టార్ట్ అవ్వచ్చు అక్కడి నుంచి. ఒకసారి ఆప్షన్ చైన్ కూడా చూసుకుందాం. లెట్స్ సీ వాట్స్ ఆప్షన్ చైన్ ఇస్ సేయింగ్ టు అస్. 24,300 పైన ఓపెన్ అయింది అనుకోండి. అప్పుడు 24,350, 400 విల్ బి యువర్ టార్గెట్స్. కాకపోతే 400 దగ్గర నుంచి మళ్ళీ మీకు రెసిస్టెన్స్ కిందకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు డౌన్ సైడ్ చూడండి 24,200 దగ్గర ఉంది వాల్యూమ్ ఎక్కువ. 24,200 100 దగ్గర సారీ 24,100 దగ్గర వాల్యూమ్ ఎక్కువ ఉంది. 24,100 సపోర్ట్ లాగా పనిచేస్తుందండి. సో మీకు 24,300 పైకి వెళ్తే మంచి మార్కెట్ వస్తుంది. 24,100 కిందకి వెళ్తే మీకు మంచిగా ట్రేడ్స్ వస్తాయి. 24,100 నేను ఇందాక మీకు లెవెల్స్ చెప్పాను చార్ట్ మీద. 24,100 కిందకి వెళ్తే మీకు 24,50, 24,000 దగ్గర మళ్ళీ చూడండి వాల్యూమ్ ఉంది. 24,000 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి రావచ్చు. 24,000 బ్రేక్ అయితే 23,950 అండ్ 23,900 ఆర్ మీకు టార్గెట్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఒక గుర్తు పెట్టుకోండి. ఇందాక నేను గ్యాప్ అప్ అయితే 23,300 పైనకి వెళ్తే అన్నాను. ఇప్పుడు చూడండి గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయ్యి 24,100 కింద ఓపెనింగ్ అయింది అనుకోండి. ఓపెనింగ్ అయితే మీరు 24,50, 24,000 దాకా మార్కెట్ వెళ్ళి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని పైకి రావచ్చు. సో మనం ఏంటి గ్యాప్ అప్ చూసాం. ఇంకోటి ఫ్లాట్ ఓపెన్ అయితే ఏంటి, గ్యాప్ డౌన్ అయితే ఏంటి, ఈ 3 మనం డిస్కస్ చేసాం. ఓకే. అయితే దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. అయితే ఇప్పుడు ఇంకోటి మీరు ప్రీమియమ్స్ కూడా చూడాలండి. ప్రీమియమ్స్ ఎంత మిగిలాయి అనేది కూడా చూసుకోండి. చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఏంటంటే చూడండి ఇప్పుడు హై దగ్గర చూడండి ప్రీమియమ్స్ ఎంత ఉన్నాయి. 287 ప్లస్ 6 290 రూపీస్ 295 రూపీస్ ఉంది హైలో. అక్కడ 24,500 దగ్గర. అండ్ లో 24,250 దగ్గర చూడండి 150 రూపీస్ 160 రూపీస్ ఉంది మీకు. సో 160 అండ్ 290 అంటే 130 రూపీస్ డిఫరెన్స్ ఉంది. అంటే మార్కెట్ పైకి వెళ్తే మీకు ఆ 130 రూపీస్ వచ్చే ఛాన్సెస్ ఆర్ దేర్. ఓకే. డౌన్ సైడ్ కూడా సేమ్ అదే ఉంటుందండి. మీరు చూసుకుంటే సేమ్ 160 అండ్ 300 లోపలే ఉంటుంది. సో అందుకని మీరు చూడండి దట్స్ హౌ మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి. పైకి పోతే మీకు ఒక 140. కాకపోతే డౌన్ సైడ్ కూడా చూడండి సేమ్ థింగ్ 22 ప్లస్ 288 అంటే 290 310 రూపీస్ ఉంది ఇక్కడ. పైన చూడండి 160 రూపీస్ ఉంది. 160 210 తీసేస్తే మళ్ళీ 150 రూపీస్ అంటే డౌన్ సైడ్ మీకు 150 రూపీస్ ఉంది. పైన చూస్తేనేమో 140 రూపీస్ ఉంది. అయితే ఇక్కడ మీరు చూడండి డౌన్ సైడ్ లో చూడండి
మీకు ప్రీమియమ్స్ ఎక్కడ తక్కువున్నాయి, పైన కూడా ఎక్కడ తక్కువున్నాయి చూసుకోవాలండి ప్రీమియమ్స్. మార్కెట్ అక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుందో కూడా మీరు ఒక గెస్ చేయగలుగుతారు. ఎలాగో అంటే ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి. ఇది ఓకే. ఇదేంటంటే ఇక్కడేంటి ఇప్పుడు చూడండి మీకు పైకెళ్తుంది. చూడండి పైన చూడండి ప్రీమియమ్స్ సింగిల్ డిజిట్స్‌లో ఉన్నాయి. సో, మార్కెట్ పైకెళ్ళిందనుకోండి, అక్కడ మీకు ప్రీమియమ్స్ లేవు ఇవ్వడానికి. సో, 24,400 దాకా నేను చూస్తున్నాను మార్కెట్ రేపు. 24,400 దాకా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అండ్ డౌన్ సైడ్ కూడా మీకు 23,950 ఆ 24,000 దాకా వెళ్ళేట అంటే 24,400, 24,000 దాకా కనిపిస్తున్నాయి నాకు. ఓకే. కాకపోతే 2:30 తర్వాత మీకు 24,400 బ్రేక్ అయిందనుకోండి, ఈరోజు ట్రేడ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సేమ్ థింగ్ కింద 24,000 బ్రేక్ అయిందనుకోండి డౌన్ సైడ్, ఏది 2:30 తర్వాత, దెన్ యూ కెన్ సీ ఈరోజు ట్రేడ్ అక్కడ కూడా చూడొచ్చు. ఓకే. సో, ఇలా కూడా మీరు చూసుకొని రేపు మార్కెట్ స్టార్ట్ అయ్యాక కూడా ప్రీమియమ్స్ చూసుకోండి. పైన, కింద ఎంతున్నాయి. ఒక 5 స్ట్రైక్ ప్రైస్ పైన, 5 స్ట్రైక్ ప్రైస్ కింద మార్కెట్ ఎక్కడుందో అక్కడి నుంచి చూసుకుంటే మీకు ఆ ప్రీమియమ్స్ బట్టి కూడా తెలుస్తుంది మార్కెట్ ఎంతవరకు పైకెళ్తుంది, ఎంతవరకు కిందకెళ్తుంది అని. ఓకే. దిస్ ఈస్ హౌ ది మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి. అయితే ఎవరికన్నా ట్రేడింగ్ కష్టమవుతుంది, దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మార్కెట్ అట్లా అన్న వాళ్ళకి నా దగ్గర ఒక చిన్న కోర్స్ ఉంది. 3,000 రూపీస్ దాని వర్త్. కోర్స్ విల్ బి అరౌండ్ 1 వీక్ టు 2 వీక్స్ ఉంటుందండి. ఆన్లైన్, ఆఫ్లైన్. అంటే ఈవినింగ్ థియరీ చెప్పి మార్కెట్ అవర్స్‌లో ఐ టీచ్ దెమ్ లైవ్. ఎలా ట్రేడ్ తీసుకోవాలి, వాట్ ఆర్ ది థింగ్స్ టు లుక్ ఫర్, ఆల్ దోస్ థింగ్స్ విల్ బి ఎక్స్‌ప్లెయిన్డ్. వెరీ ఈజీ సింపుల్ టర్మ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా మంది అనుకోవచ్చు ఏదో పెద్ద క్లాస్ తీసుకుంటాడేమో అది ఇది. లేదు. నేనే ఆహ్, సారీ. ఓకే. అనుకోవచ్చు చాలా మంది. కానీ అది అలా ఉండదండి. నేను ఏం చేస్తానంటే ఏదైతే మీకు తెలుసో, మీకేం తెలుసో ఫస్ట్ ఐ విల్ ట్రై టు అండర్‌స్టాండ్ థట్. నా టైప్ ఆఫ్ టీచింగ్ ఏంటి అంటే, మీకేం తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తెలిసిన దానికి నా స్ట్రాటజీ యూజ్ చేయొచ్చా? లేకపోతే ఏందన్నా మీ స్ట్రాటజీకి ఏమైనా కొంచెం యాడ్ చేసి మీకు అర్థమయ్యేటట్టు. ఎక్కడైతే మీకు ప్రాఫిటబుల్ ట్రేడ్స్ వస్తాయో, ఎక్కడైతే మీకు చిన్న ఎస్ఎల్ ఉంది, పెద్ద టార్గెట్స్ వస్తాయో, దాట్స్ వాట్ ఐ విల్ మేక్ యూ టీచ్ అండి. అంతేగాని ఏదో నేను చెప్పిందే వినండి, నేను చేయందే చేయమని నేను చెప్పను. విల్ మీకొచ్చిందేంటో చూస్తాను. నాది